హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్ఎస్ టీం యొక్క టార్గెట్ లిస్ట్ వీడియో అయితే చేశాం. ఇంకా ఆ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగా. ఆ క్వశ్చన్ కి మోర్ దెన్ 100+ కామెంట్స్ అయితే వచ్చాయి. క్లాస్ అండ్ ఐపీఎల్ 2026 లో హైయెస్ట్ రన్స్ ఏ టీం తరపున చేశాడని అడిగితే మాక్సిమం ప్రతి ఒక్కరు అన్ని సీజన్స్ కలిపి అనుకున్నారు. బట్ ఐపీఎల్ 2026 గురించి మాత్రమే అడిగా. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చాం. ఇంకా ఈ క్వశ్చన్ మెయిన్ గా లెజెండరీ గురించి అయితే అడగబోతున్నా, అదే ఎంఎస్ ధోని. ఓవరాల్ ఐపీఎల్ ఆల్ సీజన్స్ కలిపి ఎంఎస్ ధోని హైయెస్ట్ రన్స్ ఏ టీం తరపున చేశాడు అండ్ ఎన్ని రన్స్ కొట్టాడో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి ఒక లైక్ చేసుకోండి మావా ప్లీజ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పా. దానికోసం ప్రతి ఒక్కరు లైక్ చేసి చాలా సపోర్ట్ చేశారు మా. జస్ట్ ఆ వీడియోకి 400 లైక్స్ అయితే వచ్చాయి. ఎవరైతే ఆ వీడియోకి లైక్ చేశారో వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దాం సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారు. నేనైతే ఎస్ఆర్హెచ్ వీడియో కన్నా ఈ వీడియోకి ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయని నమ్ముతున్నా. ప్లీజ్ ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కానీ ఒక లైక్ తో సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటుంది. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో సిఎస్కే టీం యొక్క టార్గెట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్ వీడియో ఎస్ఆర్ఎస్ టీం గురించి చేస్తే మాక్సిమం అందరు నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి చేయాలని అడిగితే ప్రతి ఒక్కరు సిఎస్కే గురించి చేయమావా అని అడిగారు. అందుకే సిఎస్కే వీడియో అయితే వచ్చా. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి చేయాలో కామెంట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2027 ఆప్షన్ కోసం సిఎస్కే టీం టార్గెట్ చేయబోయే లిస్ట్ ఎలా ఉండిపోతుంది అండ్ వాళ్ళ రిలీజెస్ ఎలా ఉండిపోతున్నాయి అండ్ వాళ్ళు రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎలా ఉండబోతున్నారు అండ్ వాళ్ళ ఆప్షన్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా సిఎస్కే టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మెయిన్ గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే వాళ్ళ దగ్గర నుంచి పూర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క ఇయర్ చూస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తారు అనుకుంటే లేదు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక్క సీజన్ కూడా క్వాలిఫై కాలేదంటే అర్థం చేసుకోండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మరి టీం కాంబినేషన్స్ ప్రాబ్లమా, లేదంటే ప్లేయర్స్ ప్రాబ్లమా, లేదంటే వాళ్ళ కోచెస్ ప్రాబ్లమ్. వీటిలో ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటే ఇందులో మెయిన్ గా నాకు అనిపించేది టీమ్ ప్లేయర్స్ అండ్ కోచెస్ తో అయితే ప్రాబ్లం ఉంది. మెయిన్ గా సిఎస్కే టీం ఐపీఎల్ లో ఎంత సక్సెస్ఫుల్ టీమో మనందరికీ తెలుసు. బట్ ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కాదు, ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్స్ అలా ఉన్నాయి. మెయిన్ గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఐపీఎల్ మొత్తం చేంజ్ అయింది. 200+ రన్స్ కొడితేనే డిఫెండ్ చేసుకునే ఛాన్సే లేదు. అలాంటిది సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ లో వచ్చి 160 to 180 కొడతారంటే ఆ స్కోర్ అయితే అస్సలు డిఫెండ్ చేసుకోలేరు. అందుకే లాస్ట్ 3 సీజన్స్ నుంచి సిఎస్కే టీం ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇంకా మెయిన్ గా లాస్ట్ ఐపీఎల్ 2026 లో వాళ్ళ టీం కాంబినేషన్ కొంచెం చేంజ్ చేసుకున్నారు అకార్డింగ్ టు న్యూ ఐపీఎల్ స్ట్రాటజీస్. ఇంకా మెయిన్ గా ఆయుష్ మాత్రే, ఉర్వేల్ పటేల్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇలాంటి బిగ్ హిట్టర్స్ తో పాటు సంజు శాంసన్ లాంటి బెస్ట్ బ్యాటర్ తీసుకుని వాళ్ళ టీం కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. బట్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ 2026 లో ఫస్ట్ లా రాలే. అండ్ కమింగ్ టు 2027 లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే పక్కాగా సాల్వ్ చేసుకుంటున్నారని పక్కా ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ టీం కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి ఐపీఎల్ 2027 కి వితౌట్ ఎనీ ఇంజురీస్. ఇది సిఎస్కే టీం యొక్క లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్. మరి సిఎస్కే టీం ఇప్పుడు ఆప్షన్ కోసం ఎంత బడ్జెట్ తో వస్తుందో చూసుకుంటే మరి దాని గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా సిఎస్కే టీం యొక్క రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి వాళ్ళు పక్కాగా రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ గురించి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ప్రశాంత్ వీర్ విత్ 14 crores అండ్ సెకండ్ ప్లేస్ లో రాహుల్ చహర్ విత్ 5.2 crores. ఇంకా మెయిన్ గా థర్డ్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఈ రిలీజ్ అయితే ప్రతి ఒక్కరికి ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. అతనే ఎంఎస్ ధోని. మరి ఎంఎస్ ధోని ఈ సీజన్ రిలీజ్ చేస్తారంటే మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎంఎస్ ధోని గురించి చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం కూడా. మెయిన్ గా తనకున్న లాస్ట్ ఇయర్ మైనర్ ఇంజరీతోనే ఒక్క మ్యాచ్ కూడా ఆడలే. మరి లాస్ట్ ఇయర్ ఒక్క గేమ్ కూడా ఆడకుండా మరి ఈ సీజన్ తను మళ్ళీ రిటర్న్ చేసుకుంటారంటే ఇది కొంచెం బిగ్ కాల్ అని చెప్పాలి సిఎస్కే టీం నుంచి. సో మాక్సిమం ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం తనైతే సిఎస్కే టీమ్ లో ఏదో ఒక కోచ్ పొజిషన్ లో వచ్చే ప్రాబిలిటీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే తనైతే మాక్సిమం ఈ సీజన్ అయితే రిలీజ్ చేయొచ్చు కూడా. ఇంకా 4th ప్లేస్ లో గుర్ప్రీత్ సింగ్ విత్ 2.2 crores అండ్ 5th ప్లేస్ లో స్పెన్సర్ జాన్సన్. ఇంకా 6th ప్లేస్ లో రీప్లేస్మెంట్ కి వచ్చిన కొన్ని ప్లేయర్స్ అయితే పక్కాగా రిలీజ్ చేస్తారు. ఇది సిఎస్కే టీం యొక్క మాక్సిమం రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్. మరి 50% రిలీజ్ అండ్ 50% రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లో ఎవరైనా ఉన్నారంటే ఒక 2 ప్లేయర్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేయర్ గా మ్యాట్ హెన్రీ విత్ 2 crores అండ్ సెకండ్ ప్లేయర్ గా మాథ్యూ షాట్ అయితే 1.5 crores కి లాస్ట్ ఇయర్ కొనుక్కున్న తన పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ 2026 లో అంత బెస్ట్ గా లేదు. బట్ 2027 కి ముందు ఇప్పుడు ఆడుతున్న మేజర్ లీగ్స్ లో అయితే తన పర్ఫార్మెన్స్ అండ్ తన కన్సిస్టెంటీ అయితే చాలా బాగుంది. మరి ఓవరాల్ ఎంఎల్సీ లీగ్ కంప్లీట్ అయినాక ఒక డిసిషన్ కి అయితే సిఎస్కే టీం వస్తారని క్లారిటీ ఉంది. కాబట్టి మరి తన గురించి అయితే క్లారిటీ లేదు, రిటైన్ చేసుకుంటారు ఆ రిలీజ్ చేసుకుంటారని. ఇది ఓవరాల్ సిఎస్కే టీం యొక్క రిలీజ్ లిస్ట్. మరి ఈ రిలీజ్ లిస్ట్ మొత్తం చూసాక మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది సిఎస్కే టీం యొక్క రిలీజ్ లిస్ట్ ఎలా ఉండబోతుందని. మరి ఓవరాల్ గా వాళ్ళ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం 29 crores వరకు అయితే ఈ మినీ ఆప్షన్ కోసం అయితే రాబోతున్నారు సిఎస్కే టీం వాళ్ళ బెస్ట్ ప్లానింగ్స్ తో. ఇంకా ఇక్కడ కూడా ఒక స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. మరి హార్దిక్ పాండే లాంటి ప్లేయర్ ని ట్రేడ్ ద్వారా తీసుకోవాలనుకుంటే వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ ని ఇవ్వాలి అండ్ కొంత అమౌంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ రావట్లేదు సిఎస్కే టీం యొక్క ఫుల్ బడ్జెట్ ఎంత ఉండబోతుంది ఎగ్జాక్ట్లీ.
మరి హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ గురించి పక్కనెడితే మరి ఇప్పుడు సిఎస్కే టీం ఆక్షన్ కోసం ఎలాంటి ప్లేయర్స్ అండ్ ఎలాంటి పొజిషన్స్ కోసం రావాలనుకుంటున్నారు అని చూసుకుందాం. ముందుగా ఈ టీంకి అయితే ఒక బ్యాకప్ గా ఇండియన్ స్పిన్ ఆల్రౌండర్ అయితే పక్కా కావాలి విత్ ఎక్స్పీరియన్స్. ఇంకా సెకండ్ పొజిషన్ లో ఇండియన్ ఫినిషర్ అండ్ థర్డ్ పొజిషన్ లో ఒక ఫారెన్ పవర్ ప్లే బౌలర్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఒక ఇండియన్ డెత్ బౌలర్ అయినా లేదంటే ఫారెన్ డెత్ బౌలర్ అయినా, ఇంకా ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ పవర్ ప్లే బౌలర్. ఇలా ఒక 5 ఇంపార్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి సిఎస్కే టీం ఫిల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ కోసం. మరి ఇప్పుడు సిఎస్కే టీం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు పక్కగా టార్గెట్ చేసిపోయే లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దామంటే ముందుగా వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఐపీఎల్ 2027 ఎలా ఉండబోతుందో చూద్దాం. దాని గురించి ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే పక్కా ఫిక్స్. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ మాక్సిమం క్యాప్టెన్సీ చేయబోతున్నారు కాబట్టి ఇంకా తనే మాక్సిమం ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా నెంబర్ 3లో ఇంజురీ ఏం లేకపోతే ఆయుష్ మాత్రే అండ్ నెంబర్ 4 అయితే ప్రస్తుతానికి ఎంటీ పెడుతున్నా. ఇంకా ఈ పొజిషన్ కోసం కూడా సిఎస్కే టీంలో ఒక బెస్ట్ యంగ్స్టర్ లైక్ కార్తిక్ శర్మ కూడా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం తన నెంబర్ 4 నెంబర్ 3లో పంపిస్తే తన దగ్గర నుంచి మంచి యాంకర్ రోల్స్ తో పాటు ఒక కన్సిస్టెన్సీ రన్స్ అయితే కొడుతూ వచ్చాడు కాబట్టి నెంబర్ 4 ఖాళీగా ఉన్న కార్తిక్ శర్మ కూడా బెస్ట్ షూట్ అవుతాడు ఈ పొజిషన్ కోసం. ఇంకా నెంబర్ 5లో ఫారెన్ ప్లేస్ గా బ్రేవిస్, నెంబర్ 6లో ఫినిషర్ గా ఉర్వేల్ పటేల్ పెడుతున్నాం. ఇంకా నెంబర్ 7లో శివన్ డూబే. ఇది సిఎస్కే టీం యొక్క స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యాక్చువల్లీ సిఎస్కే టీం ఈ ఐపీఎల్ ఆప్షన్ టార్గెట్ చేయాల్సిన లిస్ట్ అయితే వస్తుంది. ఇంకా మెయిన్ గా 8th పొజిషన్ లో అంశుల్ కాంబోజ్, 9th ప్లేస్ లో నూర్ అహ్మద్ ఫారెన్ ప్లేయర్ గా, ఇంకా 10th పొజిషన్ ప్రస్తుతానికి ఎంటీ పెడుతున్నా. ఈ పొజిషన్ కోసం కూడా సిఎస్కే టీం యొక్క బెంచ్ స్ట్రెంత్ లో ముఖేష్ చౌదరి లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ 10th పొజిషన్ అయితే ఖాళీగా పెడదాం. ఇంకా 11th పొజిషన్ లో ఎలాంటి ఇంజరీ లేకపోతే ఖలీల్ అహ్మద్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఒక ఎంటీ పొజిషన్ అయితే పెడదాం. ఇంకా ఈ ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చేశాక నెంబర్ 4 లో ఎంటీ ప్లేస్ ఉంది, నెంబర్ 10 లో ఎంటీ ప్లేస్ ఉంది అండ్ నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక ఎంటీ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్న 30 crores ఈ 3 ప్లేయర్స్ అయితే పక్కాగా ఫిల్ చేయాలి. ఇంకా ఈ 3 పొజిషన్స్ లో కూడా 2 ఫారెన్ ప్లేయర్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి సిఎస్కే టీం అయితే టార్గెట్ చేసిన ప్లేయర్స్ అయితే ఈ ఆప్షన్ లో తీసుకోవచ్చు కూడా విత్ మోర్ అమౌంట్ ఉంది కాబట్టి. మరి ఈ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గా నెంబర్ 4 గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ పొజిషన్ లో ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా ప్యూర్ బ్యాటర్ గా ఉన్నారంటే నాకు వస్తున్న మెయిన్ నేమ్ గెన్ ఫిలిప్స్ అయితే నెంబర్ 4 లో బాగా సెట్ అవుతాడని చెప్పుకోవాలి. మెయిన్ గా టాప్ 3 లో సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే. ఈ 3 ప్లేయర్స్ లో ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ అటాకింగ్ గేమ్ ఆడితే నెంబర్ 4 లో వచ్చిన గెన్ ఫిలిప్స్ అయితే కొంచెం యాంకరింగ్ రోల్ కావాలంటే లేదంటే హిట్టింగ్ కూడా చేయాలనుకుంటే తనైతే ఈ ప్లేస్ కోసం బాగా సెట్ అవుతాడు సిఎస్కే టీమ్ లో. మరి ఇంకెవరైనా టార్గెట్ చేయాలనుకుంటే కెమెరాన్ గ్రీన్ వస్తే కెమెరాన్ గ్రీన్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా సిఎస్కే టీం ఎక్స్పీరియన్స్ వద్దకు వెళ్తుంది కాబట్టి లివింగ్స్టోన్ కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ ఆప్షన్ అని చెప్పాలి సిఎస్కే టీం కి. మనం ప్రతి ఇయర్ చూస్తుంటాం ఎవరైతే ఫామ్ లో ఉండరో వాళ్ళని కూడా తెచ్చి బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిపిస్తారు సిఎస్కే మేనేజ్మెంట్. సో లివింగ్స్టోన్ అయితే ఈ సీజన్ చాలా తక్కువ ధరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తన దగ్గర నుంచి ఒక బౌలింగ్ ఆప్షన్ అండ్ ఒక ప్యూర్ బ్యాటర్ గా నెంబర్ 4 లో ఆడిపించుకుంటే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో ఒక కంట్రోల్ అయితే ఉండబోతుంది. ఇంకా మెయిన్ ప్లేయర్ లైక్ హ్యారీ బ్రూక్స్ లాంటి ప్లేయర్స్ ఈ నెంబర్ 4 లో ఆడితే ఎలా ఉంటుందని ఊహించుకుంటే ఇదైతే బెస్ట్ కాంబినేషన్ అయితే సిఎస్కే టీం కి. బట్ హ్యారీ బ్రూక్స్ అయితే ఒక రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే ఇంగ్లాండ్ టీం కి ఫుల్ టైం క్యాప్టెన్సీలో మెయిన్ గా ఈ T20s, ODIs అండ్ టెస్ట్ ఈ 3 ఫార్మాట్ ప్లేయర్ అండ్ ఈ 3 ఫార్మాట్స్ లో కూడా కెప్టెన్ గా చేస్తున్నాడు. సో తనైతే ఫుల్ కమిట్మెంట్ తన ఇంగ్లాండ్ కి మాత్రమే చూపిస్తా అని ఎలాంటి ఫ్రాంచైజీస్ కూడా ఆడరని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి తనైతే మాక్సిమం ఐపీఎల్ కి రాకపోవచ్చు. కానీ వస్తే మాత్రం సిఎస్కే టీమ్ లో బాగా సెట్ అయ్యే ప్లేయర్ అయితే హ్యారీ బ్రూక్స్ నెంబర్ 4. లేదు ఈ పొజిషన్ లో ఒక ఇండియన్ బ్యాటర్ ని పెట్టుకోవాలనుకుంటే నెంబర్ 1 ప్లేయర్ అయితే సిఎస్కే టీం లో ఉన్న కార్తిక్ శర్మ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు ఈ పొజిషన్ కోసం. ఇది నెంబర్ 4 యొక్క టార్గెట్ లిస్ట్. లేదు ఉర్వేల్ పటేల్ ని నెంబర్ 4 లో ఆడించుకుంటాం తనకున్న హిట్టింగ్ తో ఇంకా ఎక్కువ రన్స్ సాధిస్తాడని సిఎస్కే టీం మేనేజ్మెంట్ అనుకుంటే అప్పుడు కార్తిక్ శర్మకి ఫినిషర్ గా ఆడించుకున్న కన్నా కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ ఆర్ కావాలంటే ఇండియన్ ప్లేయర్స్ లైక్ షారుఖ్ ఖాన్, అబ్దుల్ సమద్ అయితే ఫినిషర్ గా ట్రై చేసుకోవచ్చు. ఇంకా హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ అయితే మాట్లాడదాం అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయని. ఇక్కడ వరకు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సంజు శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఇంకా నెంబర్ 4 లో గెన్ ఫిలిప్స్ ఆర్ లివింగ్స్టోన్, ఇంకా నెంబర్ 5 లో బ్రేవిస్, నెంబర్ 6 లో ఉర్వేల్ పటేల్, నెంబర్ 7 లో శివాన్ డూబే అండ్ నెంబర్ 8 లో అంశుల్ కాంబోజ్ అండ్ నెంబర్ 9 విషయానికి వస్తాడికి నూర్ అహ్మద్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ సెట్ అయింది సిఎస్కే టీమ్ కి. ఇంకా ఇప్పుడున్న ఎంటీ ప్లేసెస్ ప్రకారం ఇంకా 10th పొజిషన్ లో ఒక బెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి. మరి ఇక్కడున్న ఆప్షన్స్ ఏంటని చూసుకుంటే వాళ్ళకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. మరి ఈ ఆప్షన్ లో ఎవరు ఉన్నారని చూసుకుంటే నాకైతే కొన్ని నేమ్స్ బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. అవే నటరాజన్, దీపక్ చహర్, ఇషాంత్ శర్మ, తుషార్ దేశపాండే అండ్ హర్షల్ పటేల్. మరి ఒక్కసారి సిఎస్కే టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నా అంశుల్ కాంబో, ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరు పవర్ ప్లేలో వేసే బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడైతే ఒక బెస్ట్ డెత్ ఓవర్ బౌలర్ అయితే కావాల్సింది సిఎస్కే టీం కి. ఇంకా మిడిల్ ఓవర్స్ వేసే బెస్ట్ బౌలర్స్ అయితే కావాలి. మరి ఈ ఆప్షన్స్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారని చూసుకుంటే నాకైతే కొన్ని బెస్ట్ బౌలర్స్ లైక్ నటరాజన్, ఇషాంత్ శర్మ, తుషార్ దేశపాండే అండ్ హర్షల్ పటేల్ ఈ ప్లేయర్స్ అయితే చాలా గట్టిగా కనిపిస్తున్నారు సిఎస్కే టీం టార్గెట్ చేయబోయే లిస్ట్ లో. ఇంకా మెయిన్ గా హర్షల్ పటేల్ అండ్ ఇషాంత్ శర్మ అయితే బాగా సూట్ అవుతారు సిఎస్కే టీం యొక్క పిచెస్ గురించి. ఇంకా హర్షల్ పటేల్ కూడా చెన్నై కండిషన్స్ లో ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి తన్ని టార్గెట్ చేసి తీసుకుంటే ఈ పొజిషన్ లో సెట్ అవుతుంది సిఎస్కే టీం యొక్క కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. మరి చూడాలి తను పక్కగా టార్గెట్ చేస్తారా లేదా. ఈ పొజిషన్ కోసం ఇంకా ఎలాంటి ప్లేయర్స్ వస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ఇంకా మన నెక్స్ట్ 11th పొజిషన్‌లో ఖలీల్ అహ్మద్ పెట్టుకుంటే ఇది సీఎస్‌కే టీమ్ యొక్క పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11. ఇంకా ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఇంకా పైన ఓవరాల్ ప్లేయింగ్ 11లో ఓన్లీ జస్ట్ 2 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కావాలంటే నెంబర్ 4లో ఇంకొక గెన్ ఫిలిప్స్ ఆర్ లివింగ్స్టన్ పెట్టుకుంటే కింద ఇంపాక్ట్ ప్లేయర్ పక్కాగా ఒక ఫారెన్ ప్లేయర్‌ని సెట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ బెస్ట్ ఫారెన్ ప్లేయర్స్ ఎవరున్నారు అండ్ పవర్ ప్లేలో వికెట్ తీసే ప్లేయర్స్ ఎవరున్నారు అని చూసుకుంటే ఇక్కడ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ప్లే బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్ లో. ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్, నోకియా అండ్ మధుశంక ఇలాంటి పవర్ ప్లే బెస్ట్ బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్ లో. మరి ఇక్కడ సిఎస్కే టీంకి ఎవరు బాగా సెట్ అవుతారంటే ట్రెంట్ బౌల్ట్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అనుకుంటున్నా. మరి తనకన్నా ఇంకెవరైనా బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారా అంటే ఒకవేళ ఎస్ఆర్ఎస్ టీం మధుశంకర్ని రిలీజ్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది చెన్నై పిచ్చెస్ లో. డెత్ ఓవర్స్ లో కూడా వేసే బెస్ట్ బౌలర్ కావాలనుకుంటే పత్రానాని కేకేఆర్ టీం మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తనకైతే ఇంజరీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం లేకపోతే సిఎస్కే టీం తన టార్గెట్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అవుతుంది సిఎస్కే టీం కి డెత్ ఓవర్స్ లో. అప్పుడు సిఎస్కే టీం దగ్గర బౌలింగ్ అయితే వేరే లెవెల్ గా మారుతుంది. డెత్ ఓవర్స్, పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ స్పిన్నర్ ఇలా ఓవరాల్ గా ఎంత చూసుకున్నా సిఎస్కే టీం బౌలింగ్ అయితే స్ట్రాంగ్ గా మారిపోతుంది. మరి ఇప్పుడు ఒకసారి ఇలాంటి ప్లేయర్స్ అందరూ తీసుకున్నాక వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో 2027 కోసం చూసుకుందాం. ఇంకా ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3లో ఆయుష్ మాత్రే, నెంబర్ 4లో గెన్ ఫిలిప్స్ ఆర్ లివింగ్స్టోన్, నెంబర్ 5లో బ్రేవిస్, నెంబర్ 6లో ఉర్వేల్ పటేల్, నెంబర్ 7లో శివన్ డూబే, నెంబర్ 8లో అంశుల్ కాంబోజ్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నటరాజన్ ఆర్ ఇషాంత్ శర్మ. ఈ 3 ప్లేయర్స్ లో ఒకరు బాగా సెట్ అవుతారు చెన్నై పిచ్చెస్ లో. ఇంకా నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బౌల్ట్, మధుశంకర్ ఆర్ పతిరానాలో ఈ 3 ప్లేయర్స్ లో ఒక ప్లేయర్ ని పక్కగా సిఎస్కే టీం అయితే టార్గెట్ చేయాలి. ఇది సిఎస్కే టీం యొక్క ఓవరాల్ ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క లిస్ట్. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నామో కింద కామెంట్ చేయండి.